అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీనివాస్ సోషల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఒక మంచి టాపిక్‌తో మీ ముందుకు వచ్చా. లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. చాలా మంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. దయచేసి లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మంచి మంచి క్రికెట్ అప్డేట్స్‌తో మీ ముందుకైతే వస్తా. ఇక లైక్ చేయకుండా టాపిక్‌లోకి అయితే వెళ్ళిపోదాం. నిన్న ఇండియా 76కి అయితే ఆల్ ఔట్ అయింది. ఒక బిగ్ మార్జిన్‌లో ఇండియా అయితే ఓడిపోయింది. కానీ ఆ టైంలో జోఫ్రా ఆర్చర్, ఇంగ్లాండ్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ అయితే చాలా అంటే చాలా నవ్వాడు బ్రో. నిజంగా చాలా అంటే చాలా నవ్వి ఎంజాయ్ చేశాడు జోఫ్రా ఆర్చర్ ఇండియన్ బ్యాటర్స్ అవుట్ అవుతుంటే. ఇది ఒక లెక్కలో చెప్పాలంటే ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్‌కి చాలా అంటే చాలా బాధేసింది. మీకు బాధ అయిందో లేదో నాకు తెలీదు గానీ, జోఫ్రా ఆర్చర్ నవ్వినప్పుడైతే నాకైతే చాలా అంటే చాలా బాధేసింది. థూ అని అనిపించింది. చాలా అంటే చాలా నవ్వాడు బ్రో జోఫ్రా ఆర్చర్ నిన్న. ఇండియన్ బ్యాటర్స్ వరుసగా ఫెయిల్యూర్ అవుతూ అందరూ అసలు ఎవరి నుంచి కూడా పెద్ద స్కోర్ అయితే రాలేదు. అందరూ వరస్ట్ అంటే వరస్ట్ బ్యాటింగ్. అందరూ పెవిలియన్ వైపు అయితే వెళ్తుండగా జోఫ్రా ఆర్చర్ అయితే చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాడు. చాలా అంటే చాలా నవ్వాడు. ఇది నాకైతే చాలా అంటే చాలా బాధేసింది. ఈవెన్ ఇండియన్ బ్యాటర్స్ కూడా అలానే బ్యాటింగ్ ఆడారులే. అసలు జోఫ్రా ఆర్చర్ నవ్వడంలో తప్పు లేదు. ఇండియన్ బ్యాటర్స్‌లో తప్పుంది. అవునా కదా! ఇండియన్ బ్యాటర్స్ అసలు ఒక వరల్డ్ నంబర్ 1 టీ20 టీమ్ ఇండియన్ టీమ్ ఇలా ఆడితే నవ్వకుండా ఉంటారేమి? అవునా కదా! జోఫ్రా ఆర్చర్ నవ్వాడు. ఇక పాకిస్తానోళ్ళు చాలా మంది విపరీతంగా నవ్వుకుంటారు. అవునా కదా! చాలా అంటే చాలా 5 మ్యాచ్‌లు కంటిన్యూయస్‌గా అయితే ఓడిపోయింది. శ్రేయస్ అయ్యర్ అసలు వరస్ట్ అంటే వరస్ట్. సరైన డెసిషన్స్ తీసుకోలేదు. ఇండియన్ టీమ్ మామూలుగా ఓడిపోయినా పర్లేదు. కానీ సరైన డెసిషన్స్ తీసుకోకుండా ఓడిపోతే చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది. జోఫ్రా ఆర్చర్ నిజంగా చాలా అంటే చాలా బాధ పెట్టాడు ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్‌ని. అవునా కదా! ఇక దీని గురించి మనమైతే మాట్లాడుకుందాం. వైభవ్ సూర్యవంశి గురించి. ఎప్పుడు కమ్‌బ్యాక్ ఇస్తావయ్యా వైభవ్ సూర్యవంశి? ఇండియన్ టీమ్‌ని ఎప్పుడు గెలిపిస్తావు? ఎప్పుడు ఒక పెద్ద స్కోర్ కొడతావు అనైతే చాలా మందైతే వెయిట్ చేస్తున్నారు. ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ సెకండ్ టీ20లో డెబ్యూ చేశాడు. 14 రన్స్ అయితే కొట్టాడు. 2 సిక్స్‌లు అయితే కొట్టాడు. దాని తర్వాత థర్డ్ టీ20లో అంటే 2 సిక్స్‌లు అయితే కొట్టాడు. 13 రన్స్ అయితే కొట్టాడు. మంచి స్టార్టింగ్ అయితే ఇచ్చాడు బ్రో. సూపర్బ్ స్టార్టింగ్ అయితే ఇచ్చాడు. అవునా కదా! కానీ ఒక పెద్ద స్కోర్ అయితే రాలేదు. ఇండియన్ టీమ్‌ని గెలిపించేంత పెద్ద స్కోర్ అయితే రాలేదు. ఏదో ఒకటి చేయాలి వైభవ్ సూర్యవంశి. వైభవ్ సూర్యవంశినే కాదు. అంటే వైభవ్ సూర్యవంశి ఒక్కడాడితే ఇండియన్ టీమ్ గెలిచిపోతుంది అనేది అనుకునేది తప్పు. మిగతా ప్లేయర్స్ చాలా అంటే చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే రావాలా, మంచి కంబ్యాక్ అయితే ఇవ్వాలనైతే మనమైతే కోరుకుందాం. ఇక్కడ చాలా మంది ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ వైభవ్ సూర్యవంశి బ్యాటింగ్ కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు కాబట్టి ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ టీ20 సిరీస్ ముగిసేలోపు ఇంక 2 టీ20లో ఒక పెద్ద స్కోర్ అయితే రావాలా. సంజు శాంసన్‌ని డ్రాప్ చేసి అంటే వైభవ్ సూర్యవంశికి ఛాన్స్ ఇచ్చారు కదా! ఇది వర్త్ అనిపించాలా. అలాంటి పర్ఫార్మెన్స్ వైభవ్ సూర్యవంశి నుంచి రావాలని అయితే మనమైతే కోరుకుందాం. అంటే సెకండ్ టీ20లో వైభవ్ సూర్యవంశి ఫస్ట్ బాలే 6 అయితే కొట్టాడు జోఫ్రా ఆర్చర్‌కి. కానీ థర్డ్ టీ20లో జోఫ్రా ఆర్చర్ తెలివిగా ఆడి వైభవ్ సూర్యవంశిని అయితే ఔట్ అయితే చేశాడు. అంటే ఇద్దరు రాజస్థాన్ రాయల్స్‌కి అయితే ఆడారు కాబట్టి వీక్‌నెస్ అయితే తెలిసుంటుంది. నాకు వీక్‌నెస్ తెలుసు. వైభవ్ సూర్యవంశి వీక్‌నెస్ నాకు తెలుసు అనైతే జోఫ్రా ఆర్చర్ అయితే చెప్పాడు. అవునా కదా! ఔట్ అయితే చేసాడు. ఇక ఫోర్త్ టీ20, ఫిఫ్త్ టీ20లో ఇండియా గెలుస్తుందా లేదా చూడాలా. వైభవ్ సూర్యవంశి నుంచి ఒక పెద్ద స్కోర్ అయితే రావాలా. అది కాకుండా వేరే బ్యాటర్స్ నుంచి కూడా ఒక పెద్ద స్కోర్ అయితే రావాలని అయితే మనమైతే కోరుకుందాం. బై బై.